హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేసాము. సో మనం టాపిక్లోకి వెళ్ళే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నిఫ్టీ గురించి అయితే మనం మాట్లాడదాము. ఇది మనకి 5 minutes టైం ఫ్రేమ్లో. సో నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మార్కెట్ అనేది మనకి ఇంపల్స్ వేవ్ అనేది ఫామ్ చేస్తుంది అండ్ మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే చూడబోతున్నాము అని చెప్పేసి. సో అనుకున్నట్టుగానే మార్కెట్ అనేది అప్సర్కి అయితే మనకి వెళ్ళిపోయి మన టార్గెట్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ టార్గెట్స్ని హిట్ అయితే మనకి చేసింది. సో రేపటి అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 3 4 5 మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోయింది సబ్స్ట్రక్చర్లో. సో ఇది మనకి మినిట్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. సో మినిట్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెం మనకు ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కరెక్షన్లో మార్కెట్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే ఇక్కడ 23,790 నుంచి మనకి 23,750 అండ్ ఒకవేళ ఇన్కేస్ మూమెంటం కనుక చాలా ఎక్కువ ఉన్నట్టయితే మనకి 700 లెవెల్స్ వరకు కూడా మనకి ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ 840 నుంచి 750 700 దగ్గర మనం పుట్ ఆప్షన్స్ బై చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అనవసరంగా మీరు ఒకవేళ మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయితే ప్రైస్ యాక్షన్ సెటిల్ అంటే అక్కడ నుంచి మార్కెట్ వెంటనే అప్ సైడ్కి వస్తుంది, గ్యాప్ క్లోజర్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ సడన్గా డౌన్ సైడ్కి వస్తుంది. సో మీరు అక్కడ తీసుకొని బయటకు వచ్చి స్టాప్ లాస్లో హిట్ అయ్యి లైక్ అక్కడ మీరు కరెక్ట్గా మీరు అనలైసిస్ చేసుకోకపోతే అనవసరంగా స్టాప్ లాస్ అనేది హిట్ అనేది అయిపోయి మీరు మార్కెట్లో నుంచి బయటకు అయితే వచ్చేసి అనవసరంగా మనీ అయితే లూజ్ అనేది అయిపోతారు. సో ఇవాళ ఆల్రెడీ లైక్ మనం చూసుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పొజిషన్ తీసుకున్నాను. నాకు లైక్ 200 పాయింట్స్ అయితే నాకు ప్రాఫిట్ అయితే నాకు ఇచ్చింది. అండ్ మిగతా దాంట్లో కూడా లైక్ 50% 200 పాయింట్స్ లైక్ 204 కాదు 196 పాయింట్స్ అయితే ఒకటి 196 190 పాయింట్స్ సంథింగ్ ఒకటి క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ లెస్ దెన్ 180 అండ్ ఇంకొకటి ఏమో 204 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా మిగతా 10% నేను క్యారీ ఫార్వర్డ్ అయితే నేను చేసుకున్నాను. అది బ్యాంక్ నిఫ్టీలో కాదు. సో ఎందుకంటే రేపు మార్కెట్ ఇంకా ఈ కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి నేను తీసుకున్నాను. సో మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్కి వస్తుందో మళ్ళీ నేను అక్యూములేట్ చేసుకుంటాను ఆ పొజిషన్స్కి, మళ్ళీ అక్యుములేట్ అయితే నేను చేసుకుంటాను. లేదంటే రోల్ ఓవర్ దాన్ని అలానే వచ్చి హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ వేరే పొజిషన్స్ తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇది నిఫ్టీలో మనం చూసుకుంటే ఇక్కడ చెప్పాను కదా 23,750 నుంచి మనకి 700 లెవెల్స్ వరకు మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్స్ మార్కెట్ మనకి బాటమ్ అవుట్ వచ్చేస్తే దాని తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా ఎంట్రీస్ అయితే మనం ప్లాన్ చేసుకుంటే మనకి రివర్సల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనకి ఎంట్రీ అయితే మనం తీసుకోవచ్చు. అది మనకి ఫైనల్ ర్యాలీ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఫస్ట్ వేవ్ ఏదైతుందో ఈ ఫస్ట్ వేవ్ది మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ ఫైనల్ ర్యాలీ అయితే మనకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక మేజర్ కరెక్షన్ అయితే మనకు వస్తుంది. అది మనకి లైక్ మినిమేట్ వేవ్లో మనకి మంచి కరెక్షన్ అయితే మనకు వస్తుంది, హార్లీ టైం ఫ్రేమ్లో వస్తుంది. సో అది హార్లీ టైం ఫ్రేమ్లో మనకు కరెక్షన్ వస్తుంది, కానీ నేను మీకు 5 minutes టైం ఫ్రేమ్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తున్నాను. సో ఆ ఫైనల్ ర్యాలీ అయితే వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. సో నేను కూడా ఈ ర్యాలీ వచ్చిన తర్వాతనే సెల్లింగ్ సైడ్ వెళ్దామని చెప్పేసి నేనైతే రేపు లైక్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు పోస్ట్ లంచే నేను పొజిషన్స్ అయితే నేను తీసుకుంటాను. ఒకవేళ మార్కెట్లో ర్యాలీ అనేది రాకపోతే రేపు కాకపోయినా నేను ఫ్రైడే రోజు వరకు వెయిట్ చేసి ఫ్రైడే రోజు ఎంట్రీస్ తీసుకోవడానికి అయితే నేను ప్లాన్ చేస్తాను. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 1 2 దాని తర్వాత మళ్ళీ మనకి 1 2 3 4 మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ అనేది ఫిఫ్త్ వేవ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 3 4 మనకి ఇది 5 ఫిఫ్త్ వేవ్ అన్నది జస్ట్ మినిమల్గా మనకి ఈ ఫోర్త్ వేవ్ పైకి అయితే మనకి వెళ్ళింది. ఇక్కడ చూసుకుంటే 957 ఉంది అండ్ ఇక్కడ మనకి హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే 988 ఉంది. సో మినిమల్గా మనకి అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళింది, కనుక హై అయితే మనకు ఫామ్ చేసి దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో ఇది ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే సపోర్ట్ పాయింట్ మనకి 52,368 లెవెల్స్ వరకు అవుతుంది. ఇది మినిమం అనేది మనకి రావాలి మార్కెట్ 52,368 లెవెల్స్ అన్నది. అండ్ ఈ లెవెల్ కంటే కిందికి కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఒకవేళ మూమెంటం లేదంటే మనకి సెల్లింగ్ ప్రెషర్ లేదంటే ప్యానిక్ సెల్లింగ్ ఒకవేళ చేస్తున్నట్టయితే, లేదంటే చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ అయితే చేస్తున్నారు సెల్లింగ్ చేయడానికి, ఒకవేళ దాంట్లో ఉన్నట్టయితే లైక్ అది నిజంగా మార్కెట్ పడిపోతుందేమో అన్న దాంట్లో ఉన్నట్టయితే ఈ లెవెల్స్ కంటే కొంచెం కిందికి కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లైక్ 52,200 350 300 లెవెల్స్ వరకు కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే ఒకటేసారి డిప్ కొట్టేసి వి షేప్ రికవరీ అయితే మనకి తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ ఇక్కడ
ఒక మంచి కరెక్షన్ తీసుకునేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఒక కరెక్షన్ అన్నది మనం తీసుకుంటే మనకి ఇది 1, 2 దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 3, 4 అన్నది వస్తుంది. సో 3, 4 అని చేసిన తర్వాత మనకి ఫైనల్ వేవ్‌లో మళ్ళీ మనం ర్యాలీ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ర్యాలీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మనకి హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు మనకి థర్డ్ వేవ్‌లో అయితే మనం ఉన్నాము. సో థర్డ్ వేవ్‌లో మనకి ఇక్కడ మైనర్ లైక్ చాలా లోవర్ సబ్‌స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఆహ్, మై మైక్రోవేవ్‌లో మనకిప్పుడు కరెక్షన్స్ అయితే మనం చూస్తున్నాము. సో, మైక్రోవేవ్ అంటే మనకి 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి కరెక్షన్ అయితే మనకొస్తుంది కాబట్టి, అది మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకి మనకి రిఫ్లెక్ట్ అయ్యి, అది మనకి అప్ సైడ్‌కి వెళ్ళాలంటే మనకి చాలా టైం పడుతుంది. సో, అక్కడ మనకి థర్డ్ వేవ్‌లో మనకి ఫస్ట్ వేవ్ కావాలి అనంటే మనకి ఇంకా చాలా అప్ సైడ్‌కి అయితే మనకి వెళ్ళాలి. సో, అది ఫార్మ్ అయిన తర్వాత నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే నేను చేస్తాను. లైక్ ఫస్ట్ వేవ్ మనకి థర్డ్ వేవ్‌లో ఫస్ట్ వేవ్ ఎండ్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ నౌ రేపటి సెషన్‌లో మార్కెట్ ఈ లెవెల్ 52,360 ఈ లెవెల్స్ వరకైతే మనకు రాబోతుంది. అండ్ అక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కెళ్తున్నప్పుడు అందులో మనం లాంగ్ పొజిషన్స్‌కైతే తీసుకోవచ్చు. అండ్ ఆవేశపడి ఇందులో షార్ట్ పొజిషన్స్‌కైతే ప్లాన్ చేయకండి. ఇది నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్‌లో మీకు నచ్చినట్టయితే నచ్చిందని కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో, మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అండ్ మన ఛానెల్‌కి కొంచెం సపోర్ట్ చేయండి. మంచి వ్యూస్ వచ్చేలాగా అయితే చూడండి. మన వీడియోస్‌ని ఎంత మాక్సిమం అయితే అంత మాక్సిమం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.